సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో ట్రంప్ యొక్క ఫస్ట్ విధానం అది ఎలా తీసుకోవాలి, దాని మీద మనకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది సార్, దాని గురించి చెప్తారా? ఏ కంట్రీ అయినా ఫస్ట్ వాళ్ళ ఇదే ఉండాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉండాలి, తర్వాత ఉండాలి. అవును, సో అది తప్పులేదు. కానీ మీరు డిపెండెంట్ అయిందే వేరే కంట్రీస్ మీద. అవును, మొత్తం ఇండియన్సే కదా పనిచేసేదంతా. అవును. మీ మిలిటరీ వాళ్ళే తీసుకోరు మీ వాళ్ళని. ఎందుకు తీసుకోరు? లిక్కర్ అకౌంట్ పర్సంటేజ్ అనేది మీ మిలిటరీ వాళ్ళే డిక్లేర్ చేశారు. మీ వాళ్ళే పనిచేయరని మీరే చెప్పారు. అలాంటప్పుడు ఇండియన్సే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, టైం చూడకుండా పనిచేసేది మన వాళ్ళే. సో మరి అలాంటి వాళ్ళని పోగొట్టుకుంటే ఎవరికి ఇబ్బంది? మీకా మాకా? సో డెఫినెట్గా ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. అంటే ఇప్పుడు H1B వీసా కూడా ఆపేసామన్నారు. ఆపేస్తే ఎవరికి నష్టం? ఇన్స్టెంట్గా మన వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా MS చేసి వెళ్ళే వాళ్ళకి, ప్లస్ ఇప్పుడు అక్కడ ఉన్న జాబులు కూడా MS అయిపోయి ఉన్న వాళ్ళకి కూడా కొంచెం జాబ్ దొరకడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. సో ఏది ఏమైనా ఈ ట్రంప్ టైం అనేది 4 years అనేది కొంచెం ఇబ్బందే ఒక రకంగా. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కాబట్టి కొత్త తెస్తుంటారు. అది కూడా ఒక అంటే ఇండియా మీద పగబట్టినట్టు చేస్తున్నాడు ఆయన. సో మంచి ఇది ఉంది అనుకున్నప్పుడు కూడా అసలు ఎక్కడ చూడకుండా, మొహమాటం లేకుండా, నిర్మోహమాటం లేకుండా ఇండియన్స్ అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మెక్సికో నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరినీ గొలుసులేసి పంపించాడు కదా 3 flights లో. యాక్చువల్గా అయితే తీసుకోకూడదు. మనం తీసుకున్నాం. కంబోడియా చూడండి, ఓన్లీ 1 flight గొలుసులేసి పంపిస్తే మా వాళ్ళని గొలుసులేసి పంపిస్తారా అని చెప్పి మేము ల్యాండ్ చేయడానికి పర్మిషన్ ఏమో, మీరు వెనక్కి తీసుకెళ్ళండి, మేము మళ్ళీ తెచ్చుకుంటామని చెప్పింది ఆ కంట్రీ. చిన్న కంట్రీ కంబోడియా. సో డెఫినెట్గా ఏంటంటే కొన్ని మనం యుఎస్తో మనకి సంబంధం కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి తెగొట్టుకోకూడదు కాబట్టి పాలసీ దౌత్యపరంగా చూశారు కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ ఆ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి పర్వాలేదు. సో డెఫినెట్గా అంటే ఇన్స్టెంట్గా ఇబ్బంది అయినా లాంగ్ రన్లో మనకి పెద్ద ఎఫెక్ట్ పడదు. సో డెఫినెట్గా ఈయన టర్మ్ ఎంత? ఇంకా 3.5 years ఉంది. 3.5 yearsలో ఎంత చేసినా మన ఎక్స్పోర్ట్ పరంగా చూస్తే పెద్ద ఎఫెక్ట్ పడదు. మన వాళ్ళు ఇండియన్సే అక్కడికి వెళ్ళినప్పుడు అది కొంచెం ఇబ్బంది వస్తుంది. సో డెఫినెట్గా జాబ్స్ కానీ, ఇప్పుడు లోకల్ ప్రిఫరెన్స్ అన్నాడు, మేక్ అమెరికా గ్రేట్ అన్నారు. వాళ్ళు ఎంతమంది జాబ్ చేస్తున్నారు, ఎంతమంది పని చేస్తున్నారు కరెక్ట్గా? సో హయ్యర్ ఇదిలో కూడా ఎవరున్నారు? సో టాప్ పొజిషన్స్లో కూడా ఇండియన్సే ఉన్నారు కదా. మీరు వాళ్ళు కాదనుకుంటే కంపెనీ గ్రోత్ ఎలా ఉంటాయి? ఎన్విడియా కానీ, కొన్ని కంపెనీలో మెటాలా కానీ అన్నిట్లో మన వాళ్ళే కదా ఉంది. సో డెఫినెట్గా అంటే ఇప్పుడు ఏమవుతుంది, కొన్ని కంపెనీలు ఇదివరకు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఆ కంపెనీస్ ఇండియాకి వచ్చి ఇండియాలో పెడుతున్నారు. సో మనకి అప్పుడు ఏమంటే కొంచెం ప్రాఫిట్స్ అనేది మన IT కంపెనీస్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. ప్రాజెక్ట్స్ మనకు వస్తుంటే ప్రాఫిట్స్ సేల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వస్తుంది. సో ఆ కంపెనీలు US కంపెనీలు ఇక్కడికి వచ్చి చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ తక్కువ శాలరీస్ ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ కంపెనీలు ఓపెన్ చేసే ఉద్దేశం ఉన్నట్టుంది. అందుకని వాళ్ళు కూడా ఆ స్టెప్ తీసుకున్నారు అనుకోవచ్చు ఒక రకంగా. సో అప్పుడు మనకి కొంచెం IT కంపెనీస్ కొంచెం ఇదిగానే అనిపోవచ్చు. ప్లస్ ఏ ఎఫెక్ట్ కూడా ఉంది. సో ఏ ఎఫెక్ట్ కూడా కొంచెం ఉద్యోగాలు పోతాయి లేకపోతే తీసేస్తారు అనేది అంత కరెక్ట్ క్లారిటీ అంతా ఇంకా లేదు. కానీ కొంచెం మ్యాన్ పవర్ అనేది కొంచెం తగ్గచ్చు. కానీ ఎక్కువ కావాల్సింది హార్డ్ వర్క్ చేసేది మన వాళ్ళే కాబట్టి మన వాళ్ళు కాదనుకోలేరు. సో డెఫినెట్గా మంచి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్లో ఇబ్బంది పడినా లాంగ్ టర్మ్లో ఏం పర్వాలేదు, ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో నెక్స్ట్ టర్మ్ ఎవరు వస్తారని తెలియదు కాబట్టి అంటే ఈ పాలసీలు నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేకపోతే ఈ టర్మ్లోనే ఆయనకి వ్యతిరేకత వస్తుందా? సో ఎందుకంటే కోర్టు కూడా ముట్టుకెళ్ళేసింది కదా, సిటిజన్షిప్లో ముట్టుకెళ్ళేసింది కదా, అట్లా ప్రతిదానికి కోర్టు చెప్తేనే ఆయన వింటున్నాడు మళ్ళీ. సో యాక్చువల్గా వాళ్ళు కూడా ఈ పార్టీకి జనం కూడా ఫీల్ అయి ఉండాలి, ఎందుకు మనం ఓట్లు వేసాం, ఎందుకు వేసామా ఓట్లు అనేది ఒక క్వశ్చన్ వచ్చి ఉండాలి ఈ పార్టీకి. సో డెఫినెట్గా సెలక్షన్లో రాంగ్ అనుకోవచ్చు. దే ఆర్ డిఫేమింగ్. ఎందుకంటే క్వాడ్లో మనం ఇండియా ఉంటే
ఐఆర్సీలో ఇండియా ఉంది కాబట్టి క్వాడ్కి నుంచి వెళ్ళిపోతుందన్న భయంతో సెప్టెంబర్లో ఢిల్లీకి వస్తున్నాడు ఆయన. అంటే ఓ రకంగా కిందకి దిగినట్టే. కానీ ఇప్పుడు అదర్ కంట్రీస్కి చూపించుకోవడానికి ఇండియా మీద కొంచెం ప్రెషర్ పెడుతున్నారని అనే ఉద్దేశం అనుకోవచ్చు. అల్టిమేట్గా ఫైనల్గా ఏం జరగాలో అదే జరుగుతుంది. ఏం పెద్ద అంటే మనకి జపాన్ చూడండి 30% అని 15% చేసుకున్నాడు కదా, అట్లానే ఇది కూడా 25% అని దాంట్లో 50% చేసుకునే అవకాశాలు ఉన్నాయి. డీల్ అయితే నడుస్తుందంటారా, వస్తుందంటారా మనకి తగ్గించే ఏదో ఒక చోట ఒక లెవెల్లో కట్ అవ్వాల్సిందే. కట్ అవ్వకపోతే ఎవరికి ఇబ్బంది? ఎవరికి మనకేమి ఇబ్బంది లేదు. ఇన్స్టెంట్ గా మనకి ఇబ్బంది అయినా మనం ఏం చేస్తాం, ఆ కంట్రీకి పంపించే దాన్ని కానీ వేరే కంట్రీస్ FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే, ఇప్పుడు యూరోపియన్తో మనకు కుదిరింది, మిగతా ఇంకా 4-5 కంట్రీస్ లో చేసుకుంటే యూకేతో కూడా కుదిరింది దాదాపుగా. సో మనకేం భయం లేదు. సో డెఫినెట్ గా ఈ ఎక్స్పోర్ట్ అనేది అక్కడికి వెళ్తుంది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ పడదు, మనకి GDP మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు అనేది ఉద్దేశం. సో లాంగ్ రన్ లో మన గ్రోత్ ఎమర్జింగ్ మార్కెట్స్ లోనే మనం ఎక్కువ పెరుగుతున్నాం. ప్లస్ కోవిడ్ లో మనం చేసిన హెల్ప్ ఎవరు చేయలేదు. సో ఇది కూడా మనకు ఉంది కాబట్టి సో డెఫినెట్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని కంట్రీస్ ఆ ప్రాబ్లం నుంచి, క్రైసిస్ నుంచి బయటికి రాలేక సతమతం అవుతున్నాయి. మన ప్రైమ్ మినిస్టర్ PV నరసింహారావు గారి రిఫార్మ్స్ అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా బయటపడ్డారో చూసి అన్ని కంట్రీస్ కూడా మనల్ని ఫాలో అవుతున్నాయి. గోల్డ్ ఎక్కువ చేస్తున్నాయి కదా, గోల్డ్ విపరీతంగా ఎక్కువ చేస్తున్నాయి. ఇంత డిమాండ్ రావడానికి కూడా అదే కారణం కదా. సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం వరల్డ్ ఎక్కువ చేస్తున్నాయి, ఇయర్లీ 1000 tons అబోవ్. సో అంటే ఇమీడియట్ లిక్విడిటీ, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు క్యాష్ ఉంటుందనే ఉద్దేశంతో ఎక్రూట్ చేస్తున్నాయి. సో మనం కూడా చిన్నగా గోల్డ్ కొంటున్నాం. సో ఇది పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో మనకి ఇన్స్టెంట్గా ఏదైనా ఇబ్బంది పడినా లాంగ్ రన్లో పెద్ద ఎఫెక్ట్ కాదు. డెఫినెట్గా మనం ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక మన 4th పొజిషన్లో ఉన్నాం జీడిపిలో. నెక్స్ట్ ఇంకా 1 year మేబీ 26 ఎండింగ్గా 27 స్టార్టింగ్గా జీడిపి 3rd పొజిషన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అతి తొందరలోనే. సో ఎక్కువ అంటే నెక్స్ట్ 4 years చేసుకుంటే అంటే డెవలప్మెంట్ ఎక్కువ సెక్టార్స్, అంటే గ్రోత్ ఓరియంటెడ్ సెక్టార్స్, ఇన్వెస్టర్స్ అందరూ ఏమున్నాయి ఇప్పుడు ఈవీ ఫజల్ ఫీల్డ్ నుంచి ఈవీకి వస్తున్నారు కదా, ఈవీస్ కానీ సో రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఇట్లాంటివన్నీ కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ బాగుంటుంది. సో డెఫినెట్గా గ్రోత్ బాగుంటుంది కాబట్టి సో డెఫినెట్గా అందరూ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఉండి హ్యాపీగా ఉండొచ్చు. సో అంటే వెల్త్ అనేది మల్టీఫోల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you.